సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ యాస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కేటగిరీ కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. సో ఇటీవల మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. రిజల్ట్స్ వచ్చిన రోజునే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు తమ యొక్క మార్క్స్ కేటగిరీ కామెంట్ చేయండి అని చెప్పాను. ఆల్మోస్ట్ అన్ని కేటగిరీలో తమ యొక్క మార్క్స్ అనేది మనకి కామెంట్ చేయడం జరిగింది. వచ్చిన హైయెస్ట్ మార్క్స్ ఆధారంగా ఈ క్రిందన కేటగిరీ ప్లేస్ చేయడం జరిగింది. VHBCC కేటగిరీ మినహాయించి మిగిలిన వాళ్ళంతా మనకి కామెంట్ చేయడం జరిగింది. సో కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. EWS 62 నుంచి 70 మార్కులు వచ్చిన వాళ్ళు మెయిన్స్కి అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీ 62 నుంచి 72 మార్క్స్ వచ్చిన వాళ్ళు మెయిన్స్కి అర్హత సాధించారు. BCB 50 నుంచి 56 మార్కులు వచ్చిన వాళ్ళు మెయిన్స్కి అర్హత సాధించారు. అండ్ అలానే SC 48 నుంచి 55 మార్కులు వచ్చిన వాళ్ళు మెయిన్స్కి అర్హత సాధించారు. BCE BCD ఈక్వల్గా వచ్చాయి, అంటే ఆల్మోస్ట్ దగ్గరగానే వచ్చాయి. 52 నుంచి 55 మార్కులు వచ్చిన వాళ్ళు మెయిన్స్కి అయితే క్వాలిఫై అయ్యారు. BCA 52 నుంచి 58 మార్కులు వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. సో ఈ విధంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. మెయిన్స్కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మెయిన్స్ ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదో వాళ్ళు నిరాశ చెందకండి. APPSC నుంచి వివిధ రకాలమైన నోటిఫికేషన్స్ మనకి ఈ సంవత్సరం నుంచి రానున్నాయి. మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే ఏదో ఒక జాబ్ వస్తుంది మనకి. వచ్చిన జాబ్ చేసుకుంటూ ఫర్దర్గా మీ డ్రీమ్ జాబ్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో వీడియో అంతే. ఈ వీడియో లైక్ చేసి మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.